జరిగిన ఈ దాడులకు నిరసనగా మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ నిరంకుశ పాలన ఆగాలి, ఇది ప్రజాస్వామ్యం అని బీజేపీ పార్టీ మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేస్తున్న ఏ కార్యక్రమైనా ప్రతిపక్షాలు మరొకసారి మోడీని హెచ్చరిస్తున్నాం. ఎలక్షన్ల సమయంలో ప్రజలు గమనిస్తున్నారు. మీ నిరంకుశ పాలన మీరు ఆపకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని మోడీ గారిని బీజేపీ పార్టీ అక్కడ అస్సాం చీఫ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. డౌన్ డౌన్ బీజేపీ, 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 డౌన్ డౌన్. మోడీ గారు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాహుల్ గాంధీ గారు అస్సాంలోనే ఒక గుడికి వెళ్ళాలనుకుంటే ఆ గుడికి కూడా రాహుల్ గాంధీ వెళ్ళకూడదు, అనుమతి లేదు అని అనుమతి నిరాకరించారు. బీజేపీ ప్రభుత్వము అస్సాంలో ఉంది, ఆ ప్రభుత్వం అనుమతిని నిరాకరించారు. ఎందుకు నిరాకరించారయ్యా అని అడిగితే, ఎక్కడో అయోధ్యలో రామ్ మందిర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఆ కార్యక్రమాలు అక్కడ జరుగుతున్న సమయంలో ఇక్కడ అస్సాంలో రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా? గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ పర్మిషన్ కావాలా? గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ కార్యకర్త, బీజేపీ నాయకుడో లేకపోతే ఆర్ఎస్ఎస్ లేకపోతే విహెచ్ఓ వీళ్ళ ఈ సభ్యులే అయి ఉండాలా? సామాన్య ప్రజలకు కనీసం గుడికి వెళ్లే హక్కు లేదా అని అడుగుతున్నాం. ఎందుకు నిరాకరించారో మోడీ గారు అస్సాం చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా అడుగున నిరంకుశ పాలన, ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ ఎలా మిగతా ప్రజల్ని మిగతా పార్టీలను ఎలా తొక్కగలిగితే అలా ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీని డెమోక్రసీ అని ఎలా అంటారు? ఇది ప్రజాస్వామ్యం అని ఎలా అనుకోమంటారో మోడీ గారు సమాధానం చెప్పాలి.